45 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న థాంక్స్ గివింగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఇదేనా సలహా, ఆనం వెంకట రమణారెడ్డి. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జనగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న థాంక్స్ గివింగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇంతకుముందు డాక్టర్ సతీష్ గారు చెప్పినట్టు ఒక పూట భోజనానికో ఒక దుప్పటి ఇవ్వడానికో ఏదైనా ఒక మెడిసిన్ లేకపోతే ఏదైనా చిన్న సహాయం చేస్తేనో తరతరాలుగా మన పూర్వీకులు పాటిస్తున్న విశ్వసిస్తున్న మతాన్ని కాదనుకొని ఇతర మతాలలోకి మారడానికి భారతీయ సంస్కృతి అంత బలహీనమైనది కాదు. మా సోదరులు అంత స్వార్థపరులు కూడా కాదు. విశ్వాసం నమ్మకం ఎక్కడుందో సేవ, అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ కార్యక్రమాలను క్రిస్టియన్ మిషనరీస్ ఈ దేశంలో ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగింది. నాణ్యమైన విద్య అతి తక్కువ ఫీజులతో నామినల్ ఫీజుతోని ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యను అందిస్తున్నది ఎవరు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అవి క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా అధికారికంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. విద్య వ్యాపారమైన సందర్భంలో, విద్య ముసుగులో కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సందర్భంలో పేదలకు నిరుపేదలకు విద్యను అందించి వాళ్ళలో ఒక విజ్ఞానాన్ని కలిగించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భము అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. అదేవిధంగా వైద్యంలో కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని దోసుకుంటున్నారని హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్న తర్వాత కుదుటపడ్డది అనుకున్న సందర్భంలో బిల్లులు చూసి గుండెలాగి చనిపోతున్న సందర్భంలో ఈరోజు క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వైద్య ఆసుపత్రులు కూడా ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా. ఒక పక్కన విద్య, రెండవ పక్కన వైద్యం అందించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలబడి సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న మిషనరీస్ని అన్నిటిని కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడము ఈరోజు పేదల జీవితాలలో ఒక వెలుగును, ఒక ఆరోగ్యపరమైన పరిస్థితులను ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అందుకే ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, బాధ్యత తీసుకున్నప్పుడు ఏ మాట అయితే తెలంగాణ సమాజానికి మేము ఇచ్చినామో, ఎన్నికల కంటే ముందు ప్రచారంలో చాలా ఒత్తిడి ఉన్నప్పుడు, ప్రచారం సమయం మించిపోతున్నా కలవరి టెంపుల్ గురించి వినడమే కానీ చూడలేదు. ఎట్లయినా సరే కలవరి టెంపుల్కు వెళ్ళాలి, సతీష్ గారిని కలవాలి, ఆ గొప్పతనం ఏందో చూడాలి అని చెప్పి నేను మిత్రుడు అనిల్ థామస్ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అద్భుతం. ఆ అద్భుతం నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. కలవరి టెంపుల్ ఒక అద్భుతం. ఏ కార్పొరేట్ కంపెనీ కూడా, ఏ 7 స్టార్ హోటల్ కూడా అంత నీట్గా, అంత క్లీన్గా, అంత అద్భుతంగా నిర్వహించడం నేను చూడలేదు. వారు నిజంగా అభినందిస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి ఇదేనా సలహా, ఆనం వెంకట రమణారెడ్డి. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈరోజు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, అతను మానసికంగా సెటరైట్ అయ్యే వరకు
శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా. ఎస్, జగన్మోహన్ రెడ్డి, మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతిని ఎలక్షన్ గా ఎమ్మెల్యేగా నిలబడితే మేము బాబు గారి దగ్గరికి పోయి, సార్ అతనికి బాగాలేదు, అతను ఒక పేషెంట్, అతను చేయలేకున్నాడు కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేము పోయి అడుగుతాం, కన్విన్స్ చేస్తాం. కన్విన్స్ చేసి వైఎస్ భారతి గారు అన్న అసెంబ్లీకి వచ్చి ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేసిన 10 లక్షల మందో 9 లక్షల మందో కోటి మందికి వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈ రోజు వైసీపీ పార్టీకి ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, నేను రాను, నాకు అపోజిషన్ ఇవ్వాలా? ఏంది చిలిప్పన్లా? ఏ రాజకీయం అనుకున్నారా? ఏమన్నా చాక్లెట్ అనుకున్నారా? నువ్వు అడగి ఏడ్చయ్యా ఏడవగానే షాపుకి పోయి చాక్లెట్లు కొనిచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తారు నీక? నువ్వు ఇచ్చా మా గౌరవ ఇచ్చా? అసెంబ్లీలో హీనంగా మాట్లాడుండవు చంద్రబాబు నాయుడు గురించి. మీరు ఎంత లేఖితనంగా మాట్లాడారో మాకు తెలుసు, మేము చూస్తున్నాం, మీకు తెలుసు. కానీ ఈ రోజు మీకు విపరీతమైన గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఏం చేయాలా? ఎందుకంటే ఆయనకుండే సంస్కారం అంటుంటుంది కాబట్టి. ఆయన నీలాగా సంస్కార హీనుడు కాదు కాబట్టి స్టిల్ యు ఆర్ గెటింగ్ దట్ రెస్పెక్ట్. And you will keep continue to get that respect because that is మమ్మల్ని పెంచిన విధానం అది ఇళ్లలో. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి రాకపోయినా మిగతా 10 మంది ఎమ్మెల్యేలకి, 10 మంది ఎమ్మెల్యేలకి 8 లక్షల మంది వైసీపీ ఫాలోవర్స్ ఓట్లేశారో వాళ్ళ కోసం ఈ 10 మంది వెంటనే రావాలని, ప్లస్ ఇన్ కేస్ వైఎస్ భారతి గారు ఒప్పుకోకపోతే ఈ 11 మందిలో మా రెడ్లే 6 మంది ఉన్నారు కాబట్టి, మా కులస్తులు 1 2 3 4 5 6 అంటే మెజారిటీ మా రెడ్లే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరిని బుచ్చి ప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి వీళ్ళని ఎవరినో ఒకరిని వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ గానో ఏదో ఒక పొజిషన్ లో తీసుకొని వచ్చి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని బతిమలాడటం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు వస్తే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుందో, ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ ఇది చూపించి ఈ రోజు ఇండస్ట్రీస్, నిన్న నేను బాబు గారిని కలిసేదానికి పోతే టాటా సన్స్, CCI ఇంతమంది ఉన్నారు. నాకు ఎంత ఆనందం వేసింది. దట్ ఈస్ వాట్ వి రిక్వైర్. ఈ రోజు ఈ రాష్ట్రానికి కష్టపడి మేము చేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ప్లీజ్ రండి, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్, బీ అ పార్ట్ ఆఫ్ ద సన్ రైజ్ స్టేట్, ద రీఎసర్జెన్స్ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి పెద్ద హైడ్రామా చేసిండు. ఏదో వారు రివ్యూ చేసినట్టు, ఏదో ఎస్మా ప్రయోగించమని చెప్పినట్టు, మళ్ళొకసారి రైతాంగాన్ని మోసం చేయడానికి ఒక డ్రామా చేసి మీడియాలో రాతలు రాయించి రైతాంగాన్ని దారుణంగా మోసం చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళ ధరలు పడిపోవడానికి, రైతాంగం నష్టపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, మంత్రులే. ఒక పథకం ప్రకారం రైతాంగాన్ని దళారులకు, మిల్లర్లకు వదిలేసిండ్రు. వాళ్ళ దోపిడీ యథేచ్ఛగా కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కారణం. దీని వెనకాల 100 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది, 100,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా నేను, రైతు సోదరులరా, మీరు నష్టపోతున్నది, మీరు దోపిడీకి గురవుతున్నది యథాలాపంగా జరగటం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్న కొంతమంది మంత్రులు దళారుల దగ్గర, మిల్లర్ల దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు చేసి మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళకి కషాయుడి చేతికి గొర్రెనిచ్చిన పద్ధతుల్లో వాళ్ళకి అప్పచెప్పినరు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పత్తి కావచ్చు, వరి ధాన్యం కావచ్చు. వాస్తవానికి గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి ఎక్కడ చిన్న సమస్య లేకుండా పండిన ప్రతి గింజ, అది ఏ మాయిశ్చరు ఏది చూడకుండా తడిసినవి మొలకెత్తిన ఒడ్లను కూడా మిల్లర్లతో మేమందరం కూడా కొనిపించిన సంగతి మీకు తెలుసు. రైతాంగానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం, స్థానికంగా ఉండే మా శాసనసభ్యులు, మా మంత్రులు
మీ వెంట ఉండి మా ఎంపీలు మా ఎమ్మెల్సీతో సహా అందరు ప్రజాప్రతినిధులను కేసీఆర్ గారు కల్లాలు జరిగే రోజులు మీరు పూర్తిగా కల్లాల దగ్గర ఉండాలి, రైతుల దగ్గర ఉండాలి, కొనుగోలు కేంద్రాల్లో ఉండాలి, రైతుకి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వర్షం వస్తుంది, వర్షం వచ్చే వాతావరణం ఉన్నది అని చెప్పి అలర్ట్ వస్తేనే వాతావరణ శాఖతో పోటీపడి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రతి గింజ కొనిపించారు. చివరి వరకు కూడా ఎక్కడ ఒక రైతు దోపిడీకి గురి కాకుండా. రైతాంగం మీరు అందరు చూసిండ్రు, మీ అనుభవంలో ఉంది. కానీ ఈసారి ప్రభుత్వంలో ఉండే పెద్దలే కొంతమంది దళారులు మిల్లర్లతో కుమ్మక్కై ముందే 100 కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ప్రభుత్వం ఏం ఏర్పాట్లు చేయకుండా, కొనడానికి ఏర్పాట్లు లేకుండా, మిల్లర్లను సంసిద్ధం చేయకుండా పూర్తిగా వారికి అప్పచెప్పింది మనల్ని రైతాంగులందరినీ కూడా. దేశం మొత్తంలో రైతులు పండించిన పంటకి ఎంఎస్పీని పెంచి రైతులకు అందించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నూతన పద్ధతులకు శ్రీకారం చుట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాతగనితనం వల్ల మిల్లర్లు పెట్టే రకరకాల ఒత్తిళ్ల వల్ల రైతులు నష్టపోతున్నారు. కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి మరియు ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ రైతాంగంతో సీసీఐతో చర్చించి కాంటాలు అందుబాటులోకి తేవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా రైతులు తమకు తెలిసిన లేదా దగ్గరలో ఉన్న మిల్లుల్లో ధాన్యం, పత్తి అమ్మి డబ్బులు ఇచ్చే ప్రణాళికలకు అంగీకారం చేయడం జరిగింది. అయితే ఈ పర్యటనలోని జిల్లా అధ్యక్షులు శ్రీ దస్మంత్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశం మొత్తంలో రైతులు పండించిన పంటకి ఎంఎస్పీని పెంచాలి, దాన్ని రైతుకు అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నూతన ఒరవడికి, నూతన పద్ధతులకు శ్రీకారం చుట్టింది. ఇవాళ FCI బియ్యం కొనడం కావచ్చు, CCI పత్తిని కొనడం కావచ్చు, ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఇక్కడ పత్తి 7,521 రూపాయలు MSP కింద నిర్ణయిస్తే జిన్నింగ్ మిల్ ఓనర్స్ అంతా కూడా రకరకాల ఒత్తిళ్లకు గురి చేసినప్పటికీ కూడా రైతాంగంతో చర్చించి, CCIతో చర్చించి వెంటనే కాంటాలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇస్తే ఇవాళ రైతులు తనకు తెలిసిన మిల్లుకి, తన దగ్గరలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్లుకి తీసుకుపోతే ఇవాళ కొని డబ్బులు పే చేసే సిస్టానికి అంగీకారం జరిగింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా పత్తి కొనుగోళ్ల విషయంలో ఏ స్టేల్మేట్ అయితే ఏర్పడిందని చెప్పి ఇబ్బందులు జరుగుతాయని చెప్పిండ్రో అవన్నీ లేకుండా ఈరోజు మాట్లాడి సార్ట్అవుట్ చేయడం జరిగింది. అన్ని జిన్నింగ్ మిల్లులలో రైతుల పత్తి కాంటలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం FCI బియ్యం కొంటున్నప్పుడు సుతిలిదారం పైసలు గాని, గన్నీ పైసలు గాని, ట్రాన్స్పోర్ట్ పైసలు గాని, మిల్లింగ్ ఛార్జెస్ గాని, చివరికి హమాలీ పైసలు గాని, ఇవన్నీ కూడా CCI గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇస్తారు. కానీ ఇక్కడ IKP సెంటర్లలో ఉండేటువంటి మార్కెట్ యాజమాన్యాలు అవన్నీ చెప్పకుండా రైతుతోటే హమాలీ పైసలు చెల్లించడం అనేది చాలా దుర్మార్గమైంది. ఆరుగాలం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించే రైతులు కనుక ఏడిస్తే ఇవాళ మంచిది కాదు. కాబట్టి పంట తెచ్చిన వెంటనే క్లీనింగ్ మిషన్లు అందుబాటులో పెట్టి 2 రోజులలో 3 రోజులలో కాంటాలు పెట్టి, కాంటా పెట్టిన వెంటనే రైతుకు సంబంధం లేకుండా అవి తప్పి కొట్టడం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయడం కావచ్చు, మళ్ళీ మిల్లులో దించడం కావచ్చు, మిల్లులో దిగేటప్పుడు మళ్ళీ తరుగు కావచ్చు, ఇవన్నిటితో సంబంధం లేకుండా 40 కిలోల నెట్టు 600 గ్రాములు 1 కిలో పెట్టే సాంప్రదాయం ఉంది. కాబట్టి 41 కిలో మాత్రమే పెట్టాలని, 2-3 రోజులలో కాంటాలు పెట్టాలని, కాంటాలు పెట్టిన వెంటనే రైతులు విముక్తి చేయాలని, డబ్బులు సకాలంలో చెల్లించాలని, హమాలీ పైసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FCI ఇస్తుంది కాబట్టి హమాలీ పైసలు గవర్నమెంటే పే చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఇవాళ రైస్ మిల్లర్లతో మాట్లాడి ఈ ఏ లోటు లేకుండా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నాకు ఇంకోటి ఆశ్చర్యం వేసిందంటే, నేను మనం చూసినప్పుడు నిన్నే చూసా, కోయా ప్రవీణ్ అనే IPS ఆఫీసర్, ఆయన సీనియర్ IPS ఆఫీసర్ అనుకుంటాను. ఆయన అంటాడు చిత్రంగా, ఇదే అరబ్ దేశాల్లో అయితే నడి రోడ్డు మీద గుంజకు కట్టేసి రాళ్ళు వేసి చంపేస్తారంట. రవీంద్రారెడ్డి చేసిన నేరానికి శిక్ష కూడా చెబుతున్నాడు. ఎక్కడ శిక్ష? అది అరబ్ దేశాల్లో శిక్ష అంట. మరి ఏమన్నా అరబ్ ట్రైనింగ్కి వెళ్ళాడేమో నాకు తెలియదు ఈ IPS ఆఫీసర్ గారు. ఇతను నేరం చేశాడో లేదో ఇంకా రుజువు కాలా. నేరం చేశాడని మీరు చెబుతున్నారు పోలీసులు, శిక్ష కూడా మీరే చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్? ఇది మెంటల్ హెరాస్మెంట్ కాదా? ముసుగులేయటం,
అరబ్బు దేశాల్లో అయితే రాళ్లు పెట్టి కొట్టి చంపుతారు. అసలు వీళ్ళు కర్మాగారం, ఈ మధ్యన కర్మాగారం అనే పేరు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, చదివినట్టున్నాడు, లేదా చంద్రబాబు నాయుడు చెప్పన్నాడు. కర్మాగారం ఫ్యాక్టరీగా తయారవుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే పోలీస్ వ్యవస్థను ఏమనాలి? ఆ ప్రవీణ్ గారు ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేశారట. ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఆయన బదలాయించేసింది, ట్రాన్స్ఫర్ చేసేసింది. ఎందుకో తెలుసా? తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తున్నాడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడి నుంచి పంపించేశారు. ఆ ఫిర్యాదులు ఏం చెప్పారు తెలుసా? ఈయన డబ్బులు పోసాడని చెప్పారు. అంతగా క్లోజ్గా చంద్రబాబు నాయుడు గారికి ఉండే మనిషి, తెలుగుదేశంకి అంత అనుకూలంగా ఉండే మనిషి. కాకి బట్టలు వేసుకున్నాడు కానీ లోపల బన్నీలు గిన్నెలు అన్ని పచ్చ చేసుకున్నట్టున్నాడు ఆయన మహానుభావుడు. నాకు తెలియకడుగుతా ఏం మాటలు మాట్లాడుతున్నాడు. మీ డ్యూటీ మీరు చేయండి. నేను వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్, ఒకటే మనవి చేస్తున్నా, చట్ట ప్రకారం మీ పని మీరు చెయ్యండి. అంతేగాని ఎక్స్ట్రా కామెంట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. అరబ్ దేశాలు అయితే అలా శిక్షిస్తారు, ఇక్కడైతే ఇలా శిక్షిస్తారు. ఇతను ఇంత పెద్ద నేరం చేశాడు, ఇంత పెద్ద నేరం చేశాడు లేదు, నువ్వు కాదుగా నిరూపించాల్సింది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, దట్స్ ఆల్. నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించవలసింది న్యాయస్థానాలు. ముద్దాయిల్ని మీరు కన్విక్టెడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్య దేశంలో కక్షగట్టి అందరినీ ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చూశారు కదా, బెయిల్ రావడానికి ఇది ఎవరికి కూడా. ఒకసారి అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చింది అనుకో కోర్టులో, ఇంకో కేసు ఎమ్మటే రిజిస్టర్ చేసి ఇంకో కేసు, ఆ ఊర్లో కేసు, ఈ ఊర్లో కేసు, ఇట్లా కేసుల మీద కేసులు పెట్టి వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. ఏంటండి సోషల్ మీడియా వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటండి? నేను పెట్టను పోస్టింగ్లు, నేను ట్విట్టర్లో నేను పెట్టను పోస్టింగ్లు, విమర్శ చేస్తూ రాజకీయ విమర్శ చేస్తూ ఏమిటి అన్యాయం అంటున్నా. మీరందరూ వచ్చి 20వ తేదీన ఓటు వేయాలి. మీ ప్రతి ఓటు జార్ఖండ్ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. తనను తాను బిలియనీర్ని చేసే జేఎంఎం కావాలా, లేదా పేద తల్లులను లక్షపతి దీదీని చేసే నరేంద్ర మోదీ ప్రభుత్వం కావాలా అనేది మీ ఒక్క ఓటు నిర్ణయిస్తుంది. आप सभी को अपना वोट देना है. याद रखेगा जरिया वालों, धनबाद वालों, आपका एक वोट झारखंड का भविष्य तय करने वाला वोट है. आपका एक वोट तय करेगा कि खुद को करोड़पति अरबोपति बनाने वाला जेएमएम चाहिए कि गरीब माताओं को लखपति दीदी बनाने वाली नरेंद्र मोदी की सरकार चाहिए. नरेंद्र मोदी. अरे जरिया धनबाद वालों, हजारों की संख्या में दूर दूर तक धूप में आप खड़े हैं. मुझे बताइए, किसी ने 350 करोड़ रुपया एक साथ देखा है क्या? अरे कोई भी हो तो जरा बताए, देखा है क्या? किसी ने 35 करोड़ रुपया एक साथ देखा है क्या? अब देखिए, आप किसी ने नहीं देखा है और एक कांग्रेस के सांसद, जेएम की सरकार के मंत्री आलमगीर आलम के घर से 35 करोड़ रुपया पकड़ा जाता है और कांग्रेस के सांसद के घर से 350 करोड़ रुपया पकड़ा जाता है. अब 350 करोड़ रुपया पकड़ लिए, गिनना कैसे? पूरी रांची की नोट गिनने की मशीन इकट्ठी की, 27 मशीनें, और पूरा दिन गिनती रही. मशीनें गर्म हो गई, इनकी नोट खत्म नहीं हुई भैया, नोट खत्म नहीं. ये जरिया धनबाद वालों, ये 350 करोड़ रुपया, ये 35 करोड़ रुपया किसका है? जरा बताओ मुझे, किसका है? ये हेमंत सोरेन का है क्या? कांग्रेस पार्टी का है क्या? भाइयों बहनों,
ये 350 करोड़ रुपया मेरे जरिया और धनबाद के युवाओं का है, माताओं का है, जो ये लूट कर ले गए हैं। और ये मानते हैं कि हमने लूट खसोट कर दी, कुछ नहीं होगा। मैं आज कहकर जाता हूं, आप कमल फूल की सरकार बना दो, 1 करोड़ों रुपया लूटने वालों को हम उल्टा लटका कर सीधा करने का काम करेंगे। ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు వైసీపీ అధినేత జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో తాను కూడా బాధితురాలనేనని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో తప్పుడు పోస్టుల ద్వారా తనపై ప్రచారం వెనుక ఉన్నది జగనే అని స్పష్టం చేశారు. నాపై దుష్ప్రచారం జరుగుతూ ఉంటే ఆయన ఆపలేదు. దాని అర్థం ఏంటి? ఆ అసభ్యకర ప్రచారాన్ని ఓ రకంగా ఆయన ప్రోత్సహించినట్టే కదా అని షర్మిల వ్యాఖ్యానించారు. జగన్ వద్ద అని చెప్పి ఉంటే, జగన్ వద్దు అని చెప్పుంటే ఆ ప్రచారం అప్పుడే ఆగిపోయి ఉండేదని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఓ సైతాన్ ఆర్మీలా తయారైందని పేర్కొన్నారు. వాళ్లకు వ్యతిరేకంగా ఉండేవారిపై సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలు రాజకీయాల్లో కొనసాగాలంటే భయపడే పరిస్థితి తెచ్చారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పుడు పట్టుబడ్డ వాళ్ళంతా కూడా విషనాగులేనని, ఆ సోషల్ మీడియా విషనాగులతో పాటు ఆనకొండను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని షర్మిల ఉద్ఘాటించారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు వెళ్లను అనటం జగన్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. జగన్కు ఒకప్పుడు 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 11 స్థానాలకే పరిమితం చేశారని, జగన్ అక్రమాలు అవినీతిని ప్రజలు గమనించారని షర్మిల వివరించారు. ప్రజల తీర్పుపై జగన్కు గౌరవం ఉండాలని హితవు పలికారు. సభలో మైక్ ఇవ్వలేదంటే అది మీ స్వయంకృతాపరాధమే అని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు ఓటు వేసింది అసెంబ్లీకి వెళ్లడానికి కాదా? మరి ప్రజల ఓట్లతో గెలిచి అసెంబ్లీకి హాజరు కాకపోవడం అంటే ప్రజలను వెన్నుపోటు పొడిచినట్టు కాదా అని షర్మిల విమర్శించారు. అసెంబ్లీకి గైర్హాజరవడం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేల అజ్ఞానం ఏంటో బయటపడిందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అసెంబ్లీకి వెళ్లబోమని చెప్పి ఓట్లు అడిగారా అని నిలదీశారు. మీకు సత్తా లేకపోతే రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం భైరవం. ఈ మూవీని ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా నుంచి బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. తాజాగా మంచు మనోజ్ మాస్ లుక్ విడుదలైంది. పోస్టర్లో లుంగిపై దర్శనమిచ్చాడు మంచువార్ అబ్బాయి. ఇక పోస్టర్ చూస్తూ ఉంటే మాస్ ఫీస్ట్ లో మనోజ్ పాత్ర ఉండబోతోందని అర్థమవుతోంది. ఇందులో మనోజ్ గజపతిగా కనిపించబోతున్నాడు. భారీ వర్షంలో కారు, దాని పక్కనే గొడుగులు పట్టుకొస్తున్న జనాలు, వారి ముందు ఆవేశంగా నడుచుకుంటూ వస్తున్నటువంటి గజపతి లుక్ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. థ్రిల్లింగ్ యాక్షన్ ఫ్యాక్ట్ డ్రామా అయిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల బాణీలు అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై దీనిని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బేషుగ్గా ఉందని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి కరుణ తెలిపారు. జిల్లాలో 2 రోజుల పర్యటన నేపథ్యంలో మంగళవారం సాలూరులోని గర్భిణీ స్త్రీల వసతి గృహాన్ని సందర్శించి గర్భిణీలతోటి ముచ్చటించి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీలతో మాట్లాడుతూ వసతి గృహంలో భోజన సదుపాయాలు, వారికి అందిస్తున్న వ్యాక్సిన్ల గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భిణీల ఉచిత గృహంలోని కొన్ని సమస్యలపై కూడా మీడియా ప్రతినిధులు కమిషనర్కు తెలియచేయగా, గర్భిణీ స్త్రీలు గృహంలో ఉన్నటువంటి వైద్య సిబ్బందితో మాట్లాడి వారికి 12 నెలలుగా జీతం రావటం లేదని, వెంటనే అక్కడున్న సిబ్బందితో మాట్లాడి సత్వరమే జీతాలు అందేలా చూస్తారని హామీ ఇచ్చారు. వసతి గృహంలో మంచినీరు మరియు విద్యుత్ సమస్య ఉందని తెలుపగా, ఐటీడీఏ పీఓతో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తారని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వి కరుణ తెలిపారు.
అన్నం తిన్నావా ఏంటి పెట్టినా మనూరా ఫస్ట్ పాప బాబా బాబా మరి ఫస్ట్ బాబుకి టీకాలు వేయించావా ఏమైనా వచ్చి టీకాలు వేసిందా అందరికి వేసిందా అన్ని టీకాలు వేసిందా ఆల్ ది బెస్ట్ మా వైపు నుంచి మేము సపోర్ట్ ఫర్ డైట్ మరి నేను చింతపల్లిలో 6 సంవత్సరాలు ఉన్నానే అక్కడ తీసుకెళ్ళండి అవునా అవునా ఎవరు ఉంటున్నారు ఇక్కడ మనకి వస్తున్నారు ఆవిడ తల్లినా మీరు అత్తగారా తెలుగు రారా ఏ భాష ఇది మొదటి కన్ఫర్మ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఇదేనా సలహా ఆనం వెంకట రమణారెడ్డి. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జనగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.